దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి త్రిత్వ పండుగ తదుపరి 11వ ఆదివారంలో మనం చేరి ఉన్నాం. మరి ఆదివారంలో పరిశుద్ధ ఆరాధన మనం జరిపించుకుందాం. మనం ఆరాధనలో ప్రవేశించడానికి గాను కీర్తన పుస్తకం నుండి దేవునికి స్తుతి కలుగులాగున 26వ కీర్తన రండి ఉత్సహించి పాడుదామనే కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతు రాజు సన్నిధికే బుధము. సప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార సుధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు నేలప్పుడు అయినట్లు యుగములనౌను ఆమేన్. తండ్రి కుమార సుధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునామేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందంగా సంతోష గానములు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు ననుకుంటిని. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసి మరియు నిదుటొప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచు ఉన్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనత కుమారునిచ్చిన మిగులు కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యేగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచు ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి
దేవుని కుమారుడికి అగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణను మా అందరికి దయచేయము. దేవుడు తన పరిశుద్ధాలయమందున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. తండ్రికి కుమారునికి ఆది అందు ఇప్పుడు నేలప్పుడు యుగయుగము లందునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘనస్థలము లందున ఇలకు సమాధానం నరులకాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదాలంచియు నీకు మహిని స్తుతి కృత జ్ఞతనిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయ
లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్న విపుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిగల నిత్యుడైన దేవా, మేము ప్రార్థించుటకు సిద్ధ మనస్కులముగా నుండునంతకంటే ఆలకించుటకు నీవు ఎల్లప్పుడూ ఎక్కువ సిద్ధముగా ఉన్నావు. మేము కోరు వారిని కన్నను పొందదగిన దానికన్నను ఎక్కువగా అనుగ్రహించువాడవై ఉన్నావు. వేటిని గూర్చి మా మనస్సాక్షి భయపడుచున్నదో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్యవర్తిత్వముల ద్వారా తప్ప మరి దేనిని బట్టి అయినను మేము అడుగుటకు తెగింపలేని మంచి ఈవులను అనుగ్రహించి నీ కరుణా సమృద్ధిని మా మీద కుమ్మరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా యొక్క దేవుడవై యుగమును జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ త్రిత్వ పండుగ తదుపరి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్య భాగాలను చదువుగా విందాం. మొదటిగా పత్రికా పాఠ్య భాగముగా అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం నుండి 10వ వచనం వరకు సహోదరి శ్రీమతి అద్దంకి జ్యోత్స్నా మెర్సీ గారు చదివినిపిస్తారు. అద్దంకి జ్యోత్స్నా మెర్సీ గారు చదివినిపిస్తారు. త్రిత్వము తర్వాతి 11వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. 1వ వచన ప్రారంభము. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనపడెను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచినారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబును అటు తరువాత అపోస్తలులందరికీ కనపడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనపడెను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడును. దేవుని సంఘమును హింసించినందున
యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇంతటితో ఈ పాఠము ముగిస్తున్నది. ఇంతటితో ఈ దినమునకైనా పత్రిక పాఠ్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు సహోదరి శ్రీమతి కండవల్లి యానీ గ్రేస్ గారు చదివినిపిస్తారు. సహోదరి కండవల్లి యానీ గ్రేస్ గారు సువార్త పాఠ్య భాగాన్ని చదివినిపిస్తారు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. త్రిత్వం తర్వాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. 9వ వచనం ప్రారంభం. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు నీ కృతజ్ఞతలు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనో ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిని నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఇంతటితో ఇప్పుడు సువార్త పాఠ్యభాగం ముగించింది. ఇంతటితో ఈ దినమునకైనా సువార్త పాఠ్యభాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమంతా కలిసి ఏకీభవించి అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలన గర్భమున ధరింపబడిన కనియైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. మరి త్రిత్వ పండుగ తరువాతి 11వ ఆదివారంలో దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి గాను ముందుగా కీర్తన పుస్తకం నుండి 414వ కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకొనుట ద్వారా వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా ఎడాయుడవు, నీవే అనాది దేవా పుత్రుండవు, నీవే అనాది దేవా పుత్రుండవు, నీవేను లోకముల నేర్పుగా చేసితివి, నీవేను లోకముల నేర్పుగా చేసితివి, నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే
నాయడాయుధవు పరమందు నీకుండు పరమా భాగ్యంబులు పరమందు నీకుండు పరమా భాగ్యంబులు నరకాయతుడనైనా నా కొరకు విడచితివి నరకాయతుడనైనా నా కొరకు విడచితివి నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నాయడాయుధవు నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు నీవే నా ప్రియుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నాయడాయుడవు నీవే నాయడాయుడవు నీవే నాయడాయుడవు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలలో నుండి సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానము చెప్పెను. తామే నీతిమంతులని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిల కరుణా కనికరము కలిగిన మా ప్రియపరులకు తండ్రి, పరిశుద్ధుడా నీ గణనామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు నాయనా. నీ పరిశుద్ధ పాదాల దగ్గర నీ మందిరావరణముగా నీ సన్నిధానములో మేమందరము చేరి నిన్ను మహిమపరచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు అర్పించుకుంటున్నాం. ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొంది నీ వాక్య ధ్యానములో నిన్ను మహిమపరుచుకుంటున్న ఈ బిడ్డలందరిపై మా అందరిపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల వెల దిగనిచ్చి మా ఆత్మలను సంధించి మా ఆత్మీయ పురుషుని బలపరచండి ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నీ వాక్యాన్ని చదివి విశ్వాసము ప్రమాణముగా ఒప్పుకున్న ద్వారా నిన్ను మహిమపరుచుకున్న మేము ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపరుస్తూ ఉండగా నాపై మాపై మా అందరిపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల వల్ల దిగనివ్వండి. నా కొరకు మా కొరకు నాయన సిలువలో కార్చిన రక్తాన్ని క్రయధనమునిచ్చి సంపాదించిన సంఘముతో బిడలతో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నిలువబడిన దీనుడనైనా నన్ను మరుగుపరిచి మీరు బయలుపరుచుకుని నీ బిడలతో, సంఘముతో, విశ్వాసులతో, నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకొమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి త్రిత్వ పండుగ తదుపరి 11వ ఆదివారములో మీ ముందు నిలువబడి దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు అర్పించుకుంటున్నాను. అలాగే కూడవచ్చిన మిమ్మల్ని అందరినీ మరి ముఖ్యంగా ఈ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడను, వారి కుటుంబాలను త్రియేక దేవుని పేరట ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే లకిడికప్పు లూథరన్ దేవాలయంలో చేరిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడను
త్రియేక దేవుని పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి 2 పాఠ్య భాగాలు మన మానవ సహజమైన బుద్ధిని, మన యొక్క స్థితిని, మన యొక్క గ్రహింపును, మన యొక్క నిజస్థితిని మనం కనిపెట్టుకోవడంలోనూ కావలసిన ఎన్నో జాగ్రత్తలను గురించి మనల్ని ఈరోజు ఈ 2 పాఠ్య భాగాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మనుషులు తమ నిజస్థితిని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయే రోజుల్లో ఒక క్రైస్తవునిగా తనను తాను తగ్గించుకునే అనుభవాన్ని యేసు ప్రభు ద్వారా నేర్చుకుని దానిని పాటించలేకపోయే పరిస్థితుల్లో ఈ 2 పాఠ్య భాగాలు మనకి ఎంతో జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉన్నాయి, మనకి జ్ఞానోదయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మరి 2 పాఠ్య భాగాల నుంచి కూడా దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించే ముందు మన నిజస్థితిని మనం గ్రహించుకునే అనుభవం కొరకు మనల్ని మనం ఆయత్తపరుచుకుందాం, మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. నిజస్థితిని మనం గ్రహించుకోగలిగితే, మన నిజస్థితిని మనం చూసుకోగలిగితే మనమే నీతిమంతులమని అనుకోలేం. ఒకవేళ మనమే నీతిమంతులని అనుకుంటే మనలో తగ్గించుకునే గుణం ఉండదు. మనమే నీతిమంతులని అనుకుంటే మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా దేవుని చేత హెచ్చింపబడే స్థితిని కోల్పోతాం. గనక ఈరోజు యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో తామే నీతిమంతులని తమ్మును తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించే వారి కొరకు ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పాడు. ఈ రెండిటిని కూడా ఈరోజు జోడించి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక రాజుగారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని రాజభవనంలో రాజుగారు ఉంటూ రాజుగారు ఉండే నివాస స్థలానికి సమీపంలోనే మంత్రివర్గం అంతటికి కూడా చక్కని భవనాలు నిర్మించి వారి కుటుంబాలతో అందులో ఉండడానికి మంత్రివర్గం అంతటికి ఆ భవనాలు ఎంతో సుందరమైన సౌఖ్యవంతమైన భవనాలు ఏర్పాటు చేశారంట. అయితే రాజుగారు మంత్రివర్గ సమావేశాలని ఏర్పాటు చేసే రోజుల్లో మంత్రుల్ని ఈ మంత్రివర్గ సమావేశానికి పలాని టయానికి రమ్మంటే ఈ రాజుగారు ఈ మంత్రివర్గానికి నియమించిన గృహాల్లో ఉన్న ఒక మంత్రి గారు ఆ మంత్రివర్గ గృహా నుంచి బయటకు వచ్చి ఈ రాజకోట పరిసరాలు దాటి ఎక్కడో ఊర్లోకి వెళ్ళి వస్తూ ఉండేవాడంట. అది గ్రహించిన రాజుగారు పలాని మంత్రి గారు మంత్రివర్గ సమావేశానికి వచ్చే ముందు బయటికి వెళ్ళి వస్తున్నాడు, అతను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో ఎందుకు వెళుతున్నాడో ఒకసారి కనిపెట్టండి అని వేగుల వారికి అప్పగిస్తే వారు చాలా జాగ్రత్తగా మారు వేషంలో రాజుగారిని అనుసరించి వెళ్ళి తీసుకొచ్చి ఆ మంత్రి గారి గురించి ఒక రిపోర్టు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మీరిచ్చిన ఇంత అంతమైన భవనం ఉండగా, మీరిచ్చిన ఇంత సౌకర్యవంతమైనటువంటి నివాసం ఉండగా, ఒక మంత్రిగా ఇందులో నివసించే వ్యక్తి ఈ శాసనసభ సమావేశాలకి మంత్రివర్గ సమావేశాలకి ఆయన వచ్చే ముందు ఊరిలో ఒక చివర వీధిలో ఉన్న ఒక తాటేకింట్లోకి వెళ్ళి ఆ తాటియాకింట్లో కాసేపు పడుకొని వస్తున్నాడు సార్. మరి ఎందుకు వెళ్తున్నాడు ఏంటో మరి అర్థం కాలేదు. అక్కడ ఎవరు లేరు. పోనీ ఏదైనా ఒక ఇంటికి వెళ్ళి వస్తున్నాడు, ఎవరినో పరామర్శించి పలకరించి లేక యోగక్షేమాలు తీసుకుని వస్తున్నాడు అంటే ఎవరింటికి వెళ్ళటం లేదు. డైరెక్ట్గా ఆ తాటియాకుల గుడిసెలోనికి వెళ్ళి కాసేపు పడుకుని ఆ తర్వాత బయలుదేరి మంత్రివర్గ సమావేశానికి వస్తున్నాడని చెబితే ఇదేమీ పాలుపోక అర్థం కాక మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత రాజుగారు ఆ మంత్రిని పిలిచి అడిగితే, అయ్యా రాజు చిరంజీవి అగుగాక నీ దయ నుండి ఈరోజు నేను మంత్రిని అయ్యాను, కానీ నా పూర్వపు నిజస్థితి, నా పూర్వ జీవితం ఆ తాటియాకు పాకేనండి, ఆ గుడిసేనండి నాది. దేవుడు అంతగా హెచ్చించి మీ హృదయము నా ఎడల దయ చూపించాడు. తద్వారా నన్ను ఒక మంత్రిగా మీ దేశంలో పెట్టుకుని ఎంతో సకల సౌకర్యాలతో కూడిన భవనాన్ని ఇచ్చి నన్ను ఇక్కడ ఉండమన్నారు.
ఇలాగే ఇక్కడే ఉండి మంత్రివర్గానికి హాజరవుతూ ఉంటే నా యొక్క పూర్వ నిజస్థితిని మరిచిపోతానని ఆ గుడిసెను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ మంత్రివర్గంలో మీ ముందు నిలబడి కూర్చునే ఇంత ఆధిక్యత వచ్చింది గనక ఆ గత స్థితిని మరిచిపోకుండా నేను వెళ్ళి అక్కడ పడుకుంటే నేను ఆ పాక లేక గుడిసెలు పరిస్థితులన్నీ చూసి నా పూర్వపు జీవితం జ్ఞాపకం వచ్చి అప్పుడు వచ్చి ఇక్కడ నేను మాట్లాడే స్థితి నాకు బాగుంటుందని చేస్తున్నానని చెప్పాడంట. ఇలాంటి ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత ఇలాంటి మనస్సు అనుభవం ఉన్న వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఈరోజు అటువంటి పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకోగలిగి ఆలోచించుకోగలిగి తమ నిజస్థితిని చూసుకోగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఏదో ఒక శాస్త్రం చదివి నేను చాలా పెద్దవాడిని అనుకుంటున్నారు. ఏదో ఒక శాస్త్రం మీద డాక్టరేట్ చేసి నేను డాక్టరేట్ను అనుకుంటున్నారు. ఏ శాస్త్రాలు దేవుడి దగ్గర పనిచేయవు చూద్దాం. ముందుగా ధర్మశాస్త్రమే నిజమైనది. ధర్మశాస్త్రమే దేవునిలో ఉన్నటువంటి ఆయనలో ఉన్నటువంటి అనంత పవిత్రతను మనకు చూపిస్తా ఉంది. ఆయన ఎంత అనంతుడో, ఎంత అతీతుడో, ఎంత పవిత్రుడో మనకి బయలుపరుస్తా ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి, ఆ ధర్మశాస్త్రాన్ని దేవుని సన్నిధానంలో మన హృదయంలోనికి చేర్చుకోవడానికి మనం ఈ సమయంలో ఇక్కడ కూడి ఉన్న మనలో ఉన్న జ్ఞానం ఏంటి, మనలో ఉన్న నిజస్థితి ఏంటి, మనం గ్రహిస్తున్నటువంటి అనుభవాలేంటి? ఈరోజు అందరి గురించి యేసు ప్రభు ఈ మాట చెప్పలేదు. నేను కూడా మనలో ఉన్న అందరి గురించి ఈ మాట నేను మీతో ధ్యానించటం లేదు. ఇక్కడ అన్నాడు, తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాడు. కొందరితో ఈ ఉపమానము చెప్పాడు. ఆయన ఈ ఉపమానము చెప్పడానికి ఆయనకున్నటువంటి గొప్ప ఆ ఆలోచన ఏంటంటే, ఈ తామే నీతిమంతులని చెప్పుకునే వాళ్ళు తమలను తాము హెచ్చించుకుంటున్నారు. తాను ఎవరైతే హెచ్చించుకుంటాడో వాడు తగ్గింపబడతాడు. తాను ఎవరైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు. ఆ విషయాన్ని నా బిడ్డలకు తెలియచేయాలి, ఆ విషయాన్ని నా బిడ్డలతో నేను మాట్లాడాలి అని అనుకునే పరిసయుడు, సుంకరి అని ఇద్దరిని గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. మనందరికీ తెలిసిందే ఇది. పరిసయుడు ఏం చెప్తున్నాడు? తన మనసులో అనుకుని తన మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు. అన్యాయస్తుల్లాగా లేను, వ్యభిచారుల్లాగా లేను, ఈ చోరుల్లాగా లేను, అంతేకాదు నా ప్రక్కనే నిలబడి ప్రార్థన చేస్తున్న సుంకర్ లాంటి వాడిని కూడా కాదు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను. తమ్మును తామే నీతిమంతులని ఎంచుకునే కొందరి కొరకు చెప్పిన ఈ చక్కని ఉదాహరణ ఎంత గంభీరమైనదో యావత్ ప్రపంచం కూడా దీన్ని ఆలోచించిన అనుభవాలు చాలా ఉన్నాయి. విశ్వాసులందరూ దీన్ని ఆలోచించిన అనుభవాలు చాలా ఉన్నాయి. అందులో సుంకరి చాలా దీనంగా ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు. ఈరోజు పరిసయ్యుల యొక్క జీవన శైలి మనలో ఎందరికి ఉంది? సుంకరి యొక్క జీవన శైలి మనలో ఎందరికి ఉంది? అంటే తనను తానే హెచ్చించుకునే అనుభవం మనలో ఎందరికి ఉంది? అంటే తనను తాను తగ్గించుకునే అనుభవం మనలో ఎందరికి ఉంది? ఈ కథనం ద్వారా, ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. ఈ రోజున తనను తాను తగ్గించుకునే పరిస్థితి, తనను తాను తగ్గించుకునే అనుభవం అపొస్తలుడైన పౌలు తన పత్రికలో కొరింథీయులకు రాస్తూ చెప్పినటువంటి మాట, కొరింథీయులకు రాస్తూ ఆయన పలికినటువంటి మాట మనం చూస్తూ ఉంటే మన విశ్వాసము వ్యర్థమైపోతుందా? మన విశ్వాసము స్థిరపరచబడుతుందా? మన అనుభవం ఎలాగుందో మనం గ్రహించుకోవచ్చు. పౌలు గారు తనను తాను తగ్గించుకున్నాడో హెచ్చించుకున్నాడో కూడా మనకు అర్థమవుతా ఉంది. తను నీతివంతుడని చెప్పుకుంటున్నాడో, తను గొప్ప తాను చెప్పుకుంటున్నాడో, తనను తాను తగ్గించుకుంటున్నాడో మనకు అర్థమవుతా ఉంది. ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని హింసించిన వ్యక్తి, వారిని బాధించిన వ్యక్తి, స్టెఫను మరణాన్ని అంగీకరించిన వ్యక్తి, ఎక్కడ ప్రార్థన చేసుకుంటే యేసును ఎక్కడ ఆరాధిస్తుంటే అక్కడికి వెళ్ళి వారి ఆరాధనలను చిన్నాభిన్నము చేసిన వ్యక్తి,
ఆయన ఒక మాట అంటాడు, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, నరహంతకుడను అని తనను తానే తగ్గించుకున్న సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఈరోజు పత్రిక పాఠ్య భాగాలు అంటున్నాడు, యేసు జీవితాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, యేసునందు విశ్వాసం ఉంచవలసిన అనుభవాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు, యేసు మరణాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు పత్రిక పాఠ్య భాగంలో యేసు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. యేసు పునరుద్ధానం అయిన తర్వాత ఎవరెవరికి కనబడ్డాడో అది ప్రత్యేకంగా సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సేవకులు ఈ రోజు ఉంటే నేను కూడా ఆయన పునరుద్ధానాన్ని చూశానని చెప్తారు, కానీ నేను చూశానని చెప్పడం లేదు. పలాని వ్యక్తులుగా ఆయన కనపరుచుకున్నాడు. 500కు తక్కువ కాకుండా ఉన్న వ్యక్తులతో ఆయన ఉన్నాడు. కానీ అలాంటి భక్తులు, ఆయన పునరుద్ధానాన్ని చూసిన ఆ వ్యక్తులు, ఈ అపోస్తలులందరిలోకెల్లా నేను చాలా తక్కువ వాడను, నేను చాలా చిన్నవాడను, ఈ అపోస్తలుడని అనిపించుకోవడానికి నాలో యోగ్యత లేదు అని తనను తాను తగ్గించుకుంటూ అంగీకరించినటువంటి మాట ఇక్కడ చూడండి. 9-10 వచనాల్లో నేను చెబుతున్నాను. ఈరోజు పత్రిక పాఠ్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9-10 వచనాలు. ఏలయనగా నేను అపోస్తలు అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. ఆయనను నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. తనను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు మన అందరి చేతుల్లో ఉన్న బైబిల్ ఒక్కసారి చూడండి. యేసు ప్రభు శిష్యులు 12 మంది ఉన్నా 4 రాసిన సువార్త 4 పుస్తకాలే ఇందులో ఉన్నాయి. అంటే ఇంకెంతమంది? 8 మంది రాసినవి ఇందులో లేవు. రెండవదిగా ఈయన ఒక్కడే అపోస్తలుడని అనిపించుకోవడానికి కానీ నేను దేనికి యోగ్యుడు కాదు. ఎందుకంటే ఆయన మరణ పునరుద్ధానాల్లో నేను ఎటువంటి పాలుభాగస్తుడనై ఉండకపోయినా ఆ పునరుద్ధానం అనంతరము వీరు ప్రార్థనలు చేసి ఆరాధించుకుంటున్న అనుభవాలు చిన్నాభిన్నం చేసుకుని గనుక నాకు దేవుని పిలుపుంది. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఆయన చెప్పిన మాటను బట్టి నాలో వచ్చిన మార్పును నేను స్థిరపరుచుకుని మారు మనసుతో నేనున్నాను. అయినా నేను అపోస్తలుడనని అనిపించుకునడానికి నేను యోగ్యుడను కాదు. సంఘాన్ని పాడు చేసిన వ్యక్తిని తనను తాను తగ్గించుకున్నాడు. తామే నీతిమంతులు అనుకునే వారి కొరకు పరిసయుడు సుంకరి ఉపమానం అక్కడ సువార్త పాఠ్య భాగంలో చెబుతుంటే, పత్రిక పాఠ్య భాగంలో తానే నీతిమంతుడని అనుకోకుండా తనను తాను తగ్గించుకుంటూ దేవుని దగ్గర తన నిజస్థితిని ఒప్పుకుంటున్న ఈ వ్యక్తిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన అనుభవాలు ఎలాగున్నాయి, మన నిజ జీవితాలు ఎలాగున్నాయి, మన జీవితంలో మన నిజస్థితిని ఒప్పుకుంటున్నామా? మనుషులు తమ నిజస్థితిని చూసుకోగలగడమే దేవుని గురించిన గ్రహింపులో ఉండడం. నాకు దేవుడు తెలుసు, లేక దేవుని గురించిన గ్రహింపులో నేనున్నాను, దేవుని గురించిన గ్రహింపు నాకు ఉంది అని అనుకోవడం. ఈ 2 పాఠ్య భాగాలు చదివితే మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం ఆలోచించుకోవలసిన పరిస్థితి ఉంటుంది. పౌలు తన నిజస్థితిని చూసుకోగలిగాడు. మరి ఈరోజు నేను నా నిజస్థితిని చూసుకోగలుగుతున్నానా? ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు నీ నిజస్థితిని చూసుకోగలుగుతున్నావా? ఈరోజు మన నిజస్థితిని మనం చూసుకోగలగాలి అనేందుకే ఈ పాఠ్య భాగాలు మనకి ఇవ్వబడ్డాయి. ఈరోజు మనల్ని మనం హెచ్చించుకోకూడదు, మనల్ని మనం తగ్గించుకోవాలని మనకి జ్ఞానోదయం కలగడానికి ఈ వాక్యం మనకి ఈరోజు ఇవ్వబడింది. ఈ వాక్యముని చదివితేనే తప్ప, ఈ వాక్యాన్ని ధ్యానిస్తేనే తప్ప, దివారాత్రము దీనిని ధ్యానిస్తేనే తప్ప. సంకీర్తన భాగం మొదటి సంకీర్తనలో చెప్తాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అలాగే ధ్యానిస్తేనే తప్ప మనకి జ్ఞానోదయం కలగదు. అలా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తేనే తప్ప ఆయన ఎంత పవిత్రుడో, ఆయన ఎంత అనంతుడో, ఆయన ఎంత అతీతుడో మనకి తెలీదు. తమను తామే నీతిమంతులు అనుకునేటువంటి వ్యక్తుల్లో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు కూడా ఉన్న అనుభవాల్లో
చక్కని సందర్భాలు మనకి జ్ఞాపకం చేయబడిన అనుభవాలు మనకి ఉన్నాయి. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారమై, ఈ లోక శాస్త్రాలు, గణిత శాస్త్రం గణితంలో జ్ఞానం ఇవ్వచ్చు, సామాన్య శాస్త్రంలో సైన్స్లో జ్ఞానం ఇవ్వచ్చు, ఆంగ్ల శాస్త్రం ఆంగ్లంలో ఇవ్వచ్చు. ఒక మాట, ఒక వైద్య శాస్త్రాన్ని చేసిన ఆయన్ని కోర్టులోకి వెళ్ళి న్యాయశాస్త్రం గురించి మాట్లాడమంటే మాట్లాడలేరు. ఒక న్యాయశాస్త్రాన్ని చేసిన వ్యక్తిని నీవు ఆపరేషన్ థియేటర్లో పెట్టి నీవు వైద్య శాస్త్రాన్ని అనుసరించంటే అనుసరించలేరు. మనిషి ఏ శాస్త్రం చదివితే ఆ శాస్త్రానికే పరిమితం అవుతున్నాడు. కానీ ఈ దేవుని వాక్యమని ధర్మశాస్త్రాన్ని ధ్యానించగలిగితే సకల జ్ఞానము దీంట్లో ఇమిడి ఉంది, సకలము కూడా ఇందులో ఇమిడి ఉంది. మనం పెళ్ళిళ్ళలో ఒక్కొక్క ఉదాహరణ చెబుతూ ఉంటారు. ఆ ఉదాహరణలో ఒక మాట నేను చెబుతున్నాను. ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు నది దాటి, ఇప్పుడు మనందరికీ తెలుసు ఎంత భయంకరమైన నదులు, వాగులు, వంకలు అన్ని పొర్లి పారుతా ఉన్నాయి ఇప్పుడు వచ్చే వర్షాలకి. ఆ నది దాటవలసి వచ్చింది, అవతలకు పెళ్లికి వెళ్ళవలసి వచ్చిందంట. సరే, ఖగోళ శాస్త్రజ్ఞుడు అందరితో నావలో వెళ్తే నేను ఎక్కడ మునిగిపోతానో, ఈ వరదలు ఎక్కువైపోయినాయి కదా అని పర్సనల్గా ఒక నావ కట్టించుకుని ఆ నావకి, అంటే వ్యక్తిగతంగా గోదావరి దాటడానికి కానీ ఏదైనా నది దాటడానికి కానీ వ్యక్తిగతంగా కట్టించుకుంటే కొంత సొమ్ములు ఎక్కువ అవుతాయి. అందరితో కలిసి వెళ్తే బహు తక్కువ సొమ్ములతో దాటేయచ్చు. ఆ నది దాటడానికి పర్సనల్గా కట్టించుకున్నాడు ఈయనకున్న అనుమానం కొద్దీ. సరే, కట్టించుకున్నాడు. తనకి ఎంత డబ్బు కావాలో అంత ఇచ్చాడు, ఎక్కాడు. బాబు నీ పేరేం పేరు అని ఆ తెడ్డు వేసే వ్యక్తితో, అంటే ఆ నావను నడిపే వ్యక్తితో మాట్లాడితే నా పేరు సూర్యండి అన్నాడంట. ఎందుకంటే ఇతనికి ఎక్కాడు, ఒక్కడే ఉన్నాడు, భయమేసేస్తుంది, చుట్టూ నీరు కనబడుతుంది, కెరటాలు, ఈ నావ ఊగుతుంది, ఈ సూరి తెడ్డి వేస్తున్నాడు. తాను చాలా ధైర్యంగా నావ చివరని కూర్చుని అతను నడిపేస్తున్నాడు. ఈ మధ్యలో కూర్చొని కూడా భయపడుతూ ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి తనతో సంభాషణ ప్రారంభించాడు. ఏం చదివావంటే, నేను 3వ తరగతి చదివానండి అన్నాడట. ఎందుకయ్యా చదువు, ఎందుకు వచ్చిన బతుకు 3వ తరగతి చదివితే నీకు సుఖం ఏంటి అన్నాడంట. మరి మీరేం చదివారు అంటే, నేను ఖగోళ శాస్త్రం చదివానయ్యా అంటే, దానివల్ల ఏంటంటే సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, నక్షత్రాల గురించి, అన్నిటి గురించి తెలుసుకోవచ్చు, దానికి మనకి ఎంత దూరం ఉందో తెలుసుకోవచ్చు, ఇలాంటి ఎంతో జ్ఞానం నేను సంపాదించానయ్యా అన్నాడంట. అయ్యా, అంత చదువు చదివితే మీలాగే కూర్చుందును, నాకు నేను కూడా ఎవరికి డబ్బులు ఇచ్చి పంపేదాన్ని. చూడండి, గోదావరి ఇంత రిస్క్ తీసుకుని ఇలాంటి టైంలో మిమ్మల్ని అటు ఇటు దాటించడం, ఈ నది మీద ప్రాణాలతో తెగించి ఈ పని చేయవలసి వస్తుంది, మీరైతే చక్కగా ఏసీల్లో ఉంటారండి అని అలాగ ఆలోచించుకుంటూ, అయ్యో నేను చదవలేకపోయానని తెడ్డేడు మర్చిపోయాడంట. ఈ వరదల్లో కెరటం వచ్చి నావు మునిగిపోతుందంట. అప్పుడు ఆ సూర్య అన్నాడంట, రే సూర్య రక్షించరా అంటే, అయ్యా నాకు ఈత శాస్త్రం వచ్చు సార్, మరి మీ ఖగోళ శాస్త్రంతో మీరు ఒడ్డుకు చేరండి బాబోయ్, నేను మిమ్మల్ని పట్టుకుంటే నేను పోతానేమో అని పోయాడంట. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ శాస్త్రాలు మనకి కొంతవరకు జ్ఞానాన్ని ఇస్తాయి. దేవుని ధర్మశాస్త్రము, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే మనము పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటాం. అన్ని శాస్త్రాలు తెలిసిన ఆ వాక్యమే శరీరధారి, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ఆ వాక్యము శరీరధారిగా ఉన్న యేసు, ఆ యేసుతో ఉన్న మనుషులు ఆ పరిసయులతో, సుంకరులతో, పాపులతో కలిసి భోజనం చేస్తూ ఉంటే, ఆ పరిసయులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఆ లేవి అనే సుంకరి ఆ సుంకపు మెట్టు దగ్గర ఉండగా నన్ను వెంబడించమనే సుంకరితో చెబితే, యేసును వెంబడిస్తే వెంటనే సుంకరి గొప్ప విందు చేస్తే, ఆ విందులో కూర్చుని భోజనం యేసు ప్రభు ఆయన శిష్యులు ఆ సుంకరితో వారందరితో కలిసి భోజనం చేస్తుంటే, పరిసయులు, శాస్త్రులు వచ్చి ఆయన శిష్యులు పిలిచి ఏమంటున్నారు తెలుసా, ఈ సుంకరులతోనూ పాపులతోనూ మీరు భోజనం చేయడం ఏంటి? అప్పుడు యేసుప్రభు చక్కని జవాబు చెప్పాడులే, రోగము గలవాడికి కానీ వైద్యుడు ఆరోగ్యవంతుడికి అక్కరలేదు కదా అని. ఆ మాట వారు మాట్లాడడానికి వారిలో ఒక తామే నీతిమంతులనేటువంటి భావన, యేసు నిజంగా నీతిమంతుడైతే పాపులతో ఉంటాడనేటువంటి ఆ తప్పుడు ఆలోచన. రెండవదిగా వారు ఆ ఎదుటి సుంకరి, ఆ లేవి అయిన సుంకరి యొక్క జీవితం, అతని పాపాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఆడు చాలా తక్కువ వాడు, మేము చాలా ఎక్కువ వాళ్ళము, మేము నీతిమంతులము, ఆడు నీతిమంతుడు కాదు, వాడింటికి వెళ్ళి భోజనం చేయడం ఏంటన్నటువంటి దృక్పథం వారిలో కనపడింది. చూద్దాం, లూకా సువార్త 5వ అధ్యాయం
30వ వచనం చదువుతున్నాను నేను. ఏ వచనం నుంచి చదివినా తదుపరి దాని ముందు వెనక కూడా మీరు చదువుతూ ఉండడం మంచిది. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. సనగడం చాలా ప్రమాదం. ఎందుకంటే సనిగినోళ్ళు పిట్టలు రాలిపోయినట్లు రాలిపోయారు. మనం ఎప్పుడు కూడా ఇతరులను చూచి సనగడం కానీ, సాధారణంగా వాక్యం చెబుతున్నప్పుడు కానీ, ఆరాధనలో కూర్చున్నప్పుడు కానీ కొంతమంది ఆ తోటి విశ్వాసులను చూసి సణుక్కుంటారు, కొంతమంది దైవజనులను కూడా చూసి సణుక్కుంటారు. ఈ రోజున విశ్వాసులు దైవజనులు అందరూ కూడా, దైవజనుల్లో కూడా చాలా మంది మేమే నీతిమంతులు అనుకునే మనుషులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. విశ్వాసుల్లో కూడా కొంతమంది మేమే నీతిమంతులమని అనుకునే వాళ్ళు ఉన్నారు. దైవజనుల్లో కూడా తమను తాము హెచ్చించుకునే వాళ్ళు ఉన్నారు, తగ్గించుకోవడానికి, తగ్గింపబడ్డానికి. అలాగే దైవజనులు కూడా తమను తాము తగ్గించుకునే వాళ్ళు ఉన్నారు, దేవుని చేత హెచ్చింపబడ్డానికి. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఏ స్థితిలో నేనున్నాను? ఈరోజు అంటున్నాడు, పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులను చూచి సణుగుకున్నారు. చాలా జాగ్రత్త సుమా. ఈ రోజున దేవుడు ప్రతిదీ గమనిస్తాడు. మనం తినే తిండిని చూస్తున్నాడు, మనం తినే తిండిని చూస్తున్నాడు, మనం చేసే పానాన్ని, మనం పానం చేసే పానీయాన్ని కూడా చూస్తున్నాడు ఆయన. మనం ఉండే స్థలాన్ని కూడా చూస్తున్నాడు. చాలా జాగ్రత్త ఇది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానో మీడియా ద్వారా కనుక సమయం ఎక్కువ లేక వివరించడానికి తగ్గిస్తూ చెబుతూ ఉన్నాను నేను. మనం తినే భోజనాన్ని గమనిస్తున్నాడు, మనం పానము చేసే పానాన్ని గమనిస్తున్నాడు, మనము నివసించే స్థలాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతుల నివాస స్థలాలు ఆశీర్వదింపబడతాయి. నీతిమంతులు 7 మారులు పడినను వారు తిరిగి లేస్తారు. ఈరోజు ఇటు పరిసయ్యులు సుంకరి గురించిన ఉపమానం ద్వారా మనకు నేర్పినటువంటి తమను తామే నీతిమంతులు అనుకునే ఆ అనుభవాన్ని, ఆ కథనంలో మనం ఏం నేర్చుకోగలిగాం? ఈరోజు అపోస్తలుడైన పౌలు శిష్యులు 12 మంది ఉన్నా, ఒక శిష్యుడు తప్పిపోయినా 11 మంది ఉన్నా, 4 మాత్రమే వారు రాసిన సువార్తలే బైబిల్లో కనబడుతూ 13 ఉత్తరాలు, ఈ ప్రత్యేకమైన ఎన్నో ఉత్తరాలు, పౌలు గారు రాసిన ఉత్తరాలు ఇందులో కనిపించడం, ఎంత తను తాను తగ్గించుకోవడం ద్వారా హెచ్చింపబడ్డాడో మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను పై కింద వచనాలు చదవను కానీ ఈ వచనం మాత్రం తప్పనిసరిగా మీరు ఈ యెషయా గ్రంథంలో నేను చెప్పే రెఫరెన్స్కి పై కింద వచనాలు కూడా మీరు చదవండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. 5 పైబడినటువంటి మాట 4వ వచనంలో చూడండి. ఇటువంటి మనుషులు ఎక్కడ నివసిస్తారో, ఎలాంటి స్థలాల్లో నివసిస్తారో, ఎలాంటి ప్రదేశాల్లో ప్రవేశిస్తారో, ఎలాంటి మాంసాన్ని వాళ్ళు తింటారో, ఎలాంటి పాకమును వాళ్ళు పానము చేస్తారో, వారి పాత్రలలో ఏముంటుందో ఆయన చెబుతున్నాడు. అంతేకాదు 6వ వచనంలో కూడా ఆయన చెబుతున్నటువంటి మాట, అలాంటి వ్యక్తులకి ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను, నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేయుదును. అసలు వచనాన్ని చదువుతున్నాను, 5వ వచనం. వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము. ఈ పనులన్నీ చేసి, ఇలాంటి మాంసాలు తిని, ఇలాంటి స్థలాల్లో ఉండి, ఇలాంటి జీవితాలు జీవించి, ఇలాంటి అసహ్య పానకాలు పానం చేస్తూ ఉండే వ్యక్తులు వాళ్ళు ఏమంటారు తెలుసా? మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికా రంధ్రములకు పొగవలను, దినమంతయు మండుచున్న అగ్ని వలెను ఉన్నారు. ఇలాంటి తమ్మును తాము హెచ్చించుకునేవాళ్ళు, ఇలాగ తామే నీతిమంతులని చెప్పుకునే వాళ్ళంట యేసు ప్రభు దేవుని యొక్క నాసికా రంధ్రాలకి పొగలాంటోళ్ళంట. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒకవేళ చెడు వాసనన్నా కాసేపు తట్టుకుని గబగబా ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోగలమేమో తప్ప పొగలో నుంచి వెళ్ళాం. ఆ పొగ కానీ నాసికా రంధ్రాల్లో వెళితే ఎంత మంట, ఎంత బాధ, అంత బాధ అంటే ఇలాంటి మనుషులంటే దేవుడికి. వీరు నా నాసికా రంధ్రములకు పొగవలను, దినమంతయు మండుచుండు అగ్ని వలెను ఉన్నారు. దినమంతయు మండుచుండు అగ్ని వలె వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుని నాసికా రంధ్రాలకి పొగలాంటి వ్యక్తులంగా ఉన్నామా? దైవ సేవకులైనా విశ్వాసులైనా
తమ నిజస్థితిని గ్రహించుకోకపోతే, తమను తామే నీతిమంతులు అనుకుని గర్వపడుతూ హెచ్చించుకుంటూ ఉంటే చాలా ప్రమాదం సుమా. అలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రతీకారం చేస్తానంటాడో దేవుడు ఈ 6వ వచనంలో, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మనుషులు మనల్ని నీతిమంతులు అనక్కర్లేదు. మనుషులు ఎప్పుడు కూడా మనల్ని నీతిమంతులు అనరు. ఎవరు దుర్మార్గం చేస్తుంటే వాళ్ళు చాలా మంచోడని చెప్తూ ఉంటారు మనుషులు. మనుషులకి ఏది నీతో ఏది అవినీతో, ఎక్కడ హెచ్చించుకోవాలో ఎక్కడ తగ్గించుకోవాలో ఈ జ్ఞానోదయం లేక ఈ విచక్షణ జ్ఞానం చాలా తక్కువ. చాలా అందరికీ లేదు ఈ జ్ఞానం. గనుక మనుషులు ఎప్పుడు కూడా ఆ గొర్రె కట్టుకొనే నమ్ముతుందని ఒక డైలాగ్ ఉంది చూసారా, అలాగా మనుషులు ఎప్పుడు కూడా మోసం చేసేవాడిని, 10 మంది జీవితాలను పాడు చేసేవాడిని, లేకపోతే 10 మందిని అపకారంలో ముంచే వాళ్ళకి వాళ్ళు చాలా మంచోడని గౌరవించే పరిస్థితులు మనం చూస్తున్నాం నిజ జీవితంలో. అది కుటుంబంలో, సంఘంలో, బయట, సమాజంలో ఎక్కడైనా ఈ అనుభవం మనం చూస్తుంది. కానీ మనుషులు మన నీతిమంతులు అని చెప్పక్కర్లేదు. ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన నీతిని గుర్తిస్తే చాలు. ఆయన మనల్ని నీతిమంతుడని పిలిస్తే చాలు. మనుషులు మనం ఎంతో మంచిగా జీవించినా మనల్ని ఏదో దుర్మార్గుడని చిత్రీకరిస్తూ ఉంటే బాధపడద్దు. మనం ఎంతో విధేయతగా, నమ్రతగా మన కుటుంబ జీవితంలో, మన భార్య దగ్గర, మన భర్త దగ్గర, లేకపోతే మన బిడ్డల దగ్గర, మన తల్లిదండ్రుల దగ్గర, మన అత్తగారు మాంగారుల దగ్గర, లేకపోతే ఈ నిజ జీవితంలో మనం ఎంతో నీతిమంతులంగా ఉన్నప్పటికీ మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు మనం బాధపడకూడదు. జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి అనుభవంలో నేనున్నా, నీవున్నా, ఎవరున్నా దానికి బాధపడక్కర్లేదు. కానీ ఒక మాట, దేవుడు మనల్ని నీతిమంతుడిగా తీర్చే ఆ అనుభవం మనకుందో లేదో మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మన నిజస్థితిని మనం గమనించుకోవాలి. ఈరోజు మంచి షూట్ వేసుకున్నాం, ఈరోజు మంచి బట్టలు వేసుకున్నాం, ఈరోజు మంచి డాబాలో అపార్ట్మెంట్లో ఉన్నామంటే సరిపోదు. అసలు మనం ఎక్కడ పుట్టాము, ఏమి తిన్నాము, ఏమి ధరించాము, ఏ జీవితంలో నుంచి ఈ జీవితం దేవుడు మనకిచ్చాడు, ఎంతటి జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి, అంతటి జీవితాన్ని ఇచ్చిన ఆ దేవునికి మనం ఏ రీతిగా కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఆయన నాసికారంధ్రాలకి పొగలాగా ఉన్నామా అంటే మనల్ని మనం నీతిమంతులని తీర్చుకుంటున్నామా? ఆయన నాసికారంధ్రాలకి ఇబ్బంది కలిగించే అనుభవం మనలో ఉందా? లేక దినమంతయు మండుచున్న అగ్నిలాగా మనం కనబడుతున్నామా? లేక దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? ఇది ఎవరో చెప్పక్కర్లేదు, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. లోకమంతా పాడైపోయింది. లోకమంతా తింటుంది, త్రాగుతుంది, పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు, ఇల్లు కట్టేసుకుంటున్నారు. భీకరమైన వ్యభిచారములో, పాపములో భీకరమైన స్థితిలో ఉంది లోకమంతా. అటువంటి సమయంలో ఒక వ్యక్తి దగ్గరికి, ఒక మనిషి దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, ఈ తరము వారిలో నువ్వు ఒక్కడవే నాకు నీతిమంతుడుగా కనపడ్డావంటాడు. నిజంగా అటువంటి అదృష్టం నాకు, అటువంటి అదృష్టం నీకు దక్కితే మన జీవితాలు ఎంత ధన్యాలో ఒకసారి ఆలోచన చేయండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మనందరికీ తెలుసు, నోవహు దగ్గరికి. నోవహు దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట, ఒక్క మాట నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నీవును నీ ఇంటి వారును, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడుగా నాకు కనిపించావు గనక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి వెళ్ళండి. లోకమంతా జీవరాశులన్నీ చనిపోతున్నాయి, నాశనం చేయబోతున్నాడు జలప్రళయం ద్వారా దేవుడు. కానీ ఒక వ్యక్తిని ఆయన కనపడ్డాడు ఆయన దృష్టిలో నీతిమంతుడిగా. వీళ్ళందరూ ఇలాగుంటే నేను ఎందుకు ఇలాగ ఉండాలని అనుకోవద్దు. మనము దేవునిని కలిగిన వారమైతే, మనము దేవునిని అంగీకరించిన వారమైతే, మనము దేవునిని విశ్వసించిన వారమైతే, పౌలు తన నిజస్థితిని ఎలాగ జ్ఞాపకం చేసుకున్నాడో ఈరోజు నీవు నేను కూడా మన నిజస్థితిని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే నేను మొట్టమొదటి ఒక ఉపమానాన్ని చెప్పాను. మంత్రివర్గంలో ఒక రాజుగారి దగ్గర మంత్రివర్గంలో చేరిన వ్యక్తి మంత్రి అయిన తరువాత కూడా తన గుడిసె మరిచిపోకుండా ప్రతి సమావేశానికి ముందు తన గుడిసెలోకి వెళ్ళి పడుకుంటే అక్కడ ఆ స్థలానికి వెళ్ళగానే ఆ పూర్వపు జ్ఞాపకాలు వస్తాయి. మీ అందరికీ చూడండి, ఇప్పుడు హైదరాబాదులోను వివిధ పట్టణాల్లో వివిధ దేశాల్లో ఉన్నారు. ఒకసారి మీరు పుట్టిన ఊరు, ఒకసారి మీ తండ్రి గారు పుట్టిన ఊరు, తల్లి గారు పుట్టిన ఊరు, మీ అమ్మమ్మ గారు, మీ నానమ్మ గారి ఊరు, లేక మీరు సొంత ఊరు ఒకసారి వెళ్ళి అక్కడ కూర్చోండి. మీకు వెంటనే పూర్వపు జ్ఞాపకాలు, అక్కడ చిన్నప్పుడు ఆడుకున్న విధానం, అప్పుడు ఫ్రెండ్స్, అప్పుడు కాలం, అప్పుడు పరిస్థితులన్నీ జ్ఞాపకం వస్తాయి. అప్పుడు మన పూర్వ నిజస్థితి జ్ఞాపకం వస్తుంది.
ఈ అనుభవాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడుతున్నా. నేను నీవు మర్చిపోకుండా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తా ఉన్నాను. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. అలాగే మనం నీతిగా జీవిస్తే, మనమే నీతిమంతులు అనుకోకుండా మనల్ని మనం గ్రహించుకుంటూ మన నిజస్థితి తెలుసుకోగలుగుతూ ఉంటే, మనల్ని మనం హెచ్చించుకోకుండా మనల్ని మనం తగ్గించుకుంటూ ఉంటే, యెహోవాయే మన సంరక్షకుడు. యెహోవాయే మనల్ని సంరక్షిస్తాడు. అది కరోనా వైరస్ అవని, అది భయంకరమైన చావు మరణాలతో కూడిన వ్యాధి అవని, అది ఆర్థిక ఇబ్బంది అవని, మానసిక సమస్య అవని, ఎటువంటి విపత్తు అవని, అందులో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. యెహోవాయే నీతిమంతులకు సంరక్షకుడు. కానీ భక్తిహీనులు బాహు విరవబడుతుంది. భక్తిహీనులు బాహు అంటే చెయ్య, ఆ చెయ్యి ఎరగొడతాడంట భక్తిహీనులకి. కానీ నీతిమంతులు యెహోవా సంరక్షణలో ఉంటారు. 37వ సంకీర్తన 17వ వచనంలో ఈ మాట నేను చదువుతున్నాను, చూడండి. భక్తిహీనుల బాహువు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఈరోజు భక్తిహీనత నీతిమత్వమా? నీతిమంతుడిగా బతకాలనుకుంటున్నావా? భక్తిహీనుడిగా ఉంటే నీ బాహు యెహోవా ఎరగొడతాడు. నీతిమంతుడిగా జీవిస్తే యెహోవాయే మన సంరక్షకుడు. కరోనా మన చుట్టూ ఉన్న ఆయన సంరక్షకుడు. మన నీతిగా ఉంటే, అప్పులు బాధలు ఇంటి చుట్టూ ఉన్నా మన చుట్టూ ఉన్నా మనం నీతిగా బ్రతికితే, మనకు మనమే నీతిమంతులు అనుకోకుండా, మనల్ని మనమే హెచ్చించుకోకుండా, మన నిజస్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటూ, మన నిజస్థితిని మనం సమాజంలో కూడా అంగీకరిస్తూ దేవుని ప్రార్థించగలిగితే యెహోవాయే మన సంరక్షకుడు. యెహోవాయే మన సంరక్షకుడు. నీతిమంతుల నివాస స్థలం ఆశీర్వదింపబడుతుందంట. మన నీతిమంతుడిగా ఉండడం వల్ల మనం సంరక్షింపబడ్డమే కాదు, మనం నివసించే స్థలాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడట. ఎంత గొప్ప భాగ్యం అది. మనము నివసించే స్థలము కూడా దీవింపబడడానికి మన నీతి చాలా అవసరం. ఏం లేదు, మనల్ని మనమే నీతిమంతులు అనుకోకుండా ఉంటే చాలు, మనల్ని మనమే హెచ్చించుకోకుండా ఉంటే చాలు, మనల్ని మనం తగ్గించుకుంటూ ఉంటే చాలు. 4వదిగా మనం చూస్తే మన నిజస్థితి ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. 5 ఏళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికీ మనం భూమి మీద నిలబడనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కొద్దిగా జ్ఞానోదయం కలిగేటప్పటికీ, లేక కొంత సంపాదించేటప్పటికీ మన పూర్వపు అనుభవాలు మరిచిపోతున్నాం. ఆ స్థితిని మరిచిపోమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ రోజున ఈ అనుభవాన్ని మనం చూస్తే మన నివాస స్థలాలు ఆశీర్వదింపబడతాయి, మన నివాస స్థలాలు దీవింపబడతాయి. మనం నీతిమంతులంగా ఉంటే నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వస్తుంది, నీతిమంతుల నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ రోజున ఎవరు నీతిమంతులుగా ఉంటారో వారి నివాస స్థలము దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరు తమను తాము హెచ్చించుకుంటూ, ఎవరు తమ నిజస్థితిని మరిచిపోతారు. రెండవదిగా, ఎవరు తమ యొక్క విశ్వాసంలో కాపాడుకోవడానికి గాను తమను తాము నీతిమంతులని ఎంచుకోకుండా దేవునికి తమ జీవితాలను అప్పగించుకుంటారు, లేక అలాగూ కాకుండా తమ నీతిమంతులమని హెచ్చించుకుంటారు, వారి నివాస స్థలాలు లేక వారి ఇంటి మీదకి 33 వచనం చూడండి. ఎవరు తమను తాము నీతిమంతులు అనుకుంటారో వారు భక్తిహీనులు అవుతారు. ఎవరు తమ నిజస్థితిని జ్ఞాపకం చేసుకోరు వారు భక్తిహీనుల జాబితాలకు వెళతారు. ఎవరు తమ యొక్క నిజస్థితిని గ్రహించకుండా లేక తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారో వారు భక్తిహీనులు అవుతారు. కానీ నీతిమంతులు నివాస స్థలం ఆశీర్వదింపబడుతుంది. ఈరోజు మనల్ని మనం హెచ్చించుకోకుండా ఉంటే మన నివాస స్థలం ఆశీర్వదింపబడుతుంది, మనకి యెహోవా సంరక్షణ ఉంటుంది. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉంటుంది. మన నిజస్థితిని జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం. ఇంకొకటి, నీతిమంతులు 7 మారులు పడినా కానీ తిరిగి లేస్తారు. మనిషి అన్న తర్వాత పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అన్నీ కూడా సమతుల్యం చేసుకునే శక్తి దేవునిలో మనకు దేవుడు అనుగ్రహిస్తాడు, దేవునిలో ఉంటుంది.
అంతేకాదు మనము ఒకవేళ 7 సార్లు పడిపోయినా మన శత్రువు మనల్ని ఎన్నిసార్లు పడగొట్టినా మనల్ని దేవుడు ఆయన లేపుతూనే ఉంటాడు. చివరికి మనల్నే స్థిరపరుస్తూ ఉంటాడు. మీరు ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులు 7 మారులు పడినను తిరిగి లేతురు, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. ఈరోజు ఒక తీర్మానంతో మనం వెళదాం. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు యేసుప్రభు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. తామే నీతిమంతులు అనుకుని కొందరితో ఈ ఉపమానాన్ని చెప్పాడు. పరిసయుడు చేసిన ప్రార్థన, సుంకరి చేసిన ప్రార్థన. అలాగే తన నిజస్థితిని ఒప్పుకుంటూ తాను పెద్ద నీతిమంతుని కాదని అంగీకరిస్తూ తనని తాను తగ్గించుకుంటూ యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి సాక్ష్యం ఇస్తూ యేసు ప్రభు శిష్యుడనని అనిపించుకోవడానికి కానీ అపోస్తులుడనని అనిపించుకోవడానికి కానీ యోగ్యత లేదని అంగీకరించిన పౌలు గారి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం పౌలు వలె తగ్గించుకోవడానికి, అలాగే నోవహును ఎలాగైతే దేవుడు ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు అని అనిపించావని అన్నాడు, అలాగే నా కొరకు నీ కొరకు కూడా ఆ పరమందు ఆసీనుడైన దేవుడు మన కొరకు సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన సంరక్షణలో మనం ఉండడానికి, మన నివాస స్థలాలు ఆశీర్వదింపబడ్డానికి, 7 మారులు మనం పడినా తిరిగి లేవడానికి, ఈ వాక్యము ద్వారా హెచ్చరింపబడిన అనుభవాన్ని బట్టి నీతిమంతులంగా జీవించడానికి, మనకు మనమే నీతిమంతులం అనుకోకుండా దేవుని చేత నీతిమంతులంగా ఎంచబడ్డానికి, అలాగే మనల్ని మనం తగ్గించుకోవడానికి, మన నిజస్థితిని గ్రహించడానికి, తెలుసుకుంటూ దేవుని దగ్గర విధేయతతో జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును సదా కావలియుండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయును, నాయంత రంగములు స్థిరమైన మనసును తనముగా పుట్టించును, నీ సన్నిధానమును నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసి వేయకుము, నీ రక్షణ నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కాలుగ చేసి నన్ను దృఢ పరచుము. అనౌన్స్మెంట్స్, ప్రకటనలు. దేవుని మహాకృపను బట్టి త్రిత్వ పండుగ తరువాత 11వ ఆదివారంలో ప్రభుని ఆరాధించుకోవడానికి ప్రభు కృప చూపించినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు అర్పించుకుంటున్నాను. అలాగే వచ్చే ఆదివారం కూడా యథావిధిగా ఆరాధన ఇదే సమయానికి ప్రారంభించడం జరుగుతుంది. మీడియా ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా మన లగిడిగబ్బ లూథరన్ సంఘ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను 14 నెలలు ఇన్ని అబద్ధాలు ప్రకటనలు చర్చిలో జీవన్ గారు చేస్తున్న వింటూ
ఏఎల్సి వారు నవంబర్ నెల 23వ తేదీ 2019లో ఆయనను సస్పెండ్ చేసి ఆయనను మన సినడు జాబితాలలో కూడా లేకుండా, లిస్టులో లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు కొనసాగుతూ ఉండగా కూడా నేనేమి ఎప్పుడు ఆరాధనను ఆటంకపరచలేదు. ఆరాధన మధ్యలో లేచి మాట్లాడడం కానీ ఆరాధనను నేను డిస్టర్బ్ చేయలేదు. 14 నెలల తరువాత నేను ఎప్పుడూ కోర్టుకు వెళ్ళలేదు. ఆయనే మొదట కోర్టుకు వెళ్ళి ఆ తప్పుడు ఆర్డర్ మీద ఒక స్టేటస్కో సంపాదించి దాన్ని అడ్డు పెట్టుకుని ఇది ఏఎల్సి చర్చ అయి ఉండి ఏఎల్సి మందిరంలో ఏఎల్సి వారు నియమించిన అఫీషియల్ పాస్టర్నైనా నన్ను ఆరాధన చేయకుండా తన పరివారంతో తనతో ఉన్న వారి అనుచరులతో ఈ రీతిగా అన్యాక్రాంతంగా అక్రమంగా నడిపించుకుంటూ వచ్చారు. దానికి నేను బాధపడలేదు. కానీ గత 2-3 వారాలుగా అబద్ధ ప్రకటనలు ఆయన చేశారు. అప్పుడు నాకు బాధ కలిగి నేను వెంటనే నాకున్న అధికారాన్ని చొప్పున నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. వెంటనే నాకు కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ ఆరాధనలు సోషల్ మీడియా ద్వారా లేక ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఆలయంలో జరిగే ఆరాధనలు నేను జరపాలని, నేను తప్ప మరెవరు ఆరాధనలు జరపకూడదనేటువంటి ఒక గొప్ప తీర్మానం, ఒక ఆర్డర్ నాకు వచ్చింది. ఈ రీతిగా ఏదైనా అబద్ధ ప్రకటనలు, అబద్ధ ప్రచారాలు త్వరగా నమ్ముతారు ప్రజలు, నిజాన్ని గ్రహించలేరు. కానీ నిజాన్ని గ్రహించడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. త్వరలో నేను తగు రీతిగా జీవన్ గారి మీద న్యాయమైనటువంటి తీర్పు కొరకు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ రీతిగా న్యాయరీతిగా కఠినమైన చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సంఘం విచ్ఛిన్నం కాకూడదని, అల్లరులు ఉండకూడదని 14 నెలలు మౌనంగా ఉన్నాను. ప్రతి ఆరాధనలో నేనున్నాను. కానీ ఆయన అల్లరి చేస్తూ ఆయన కోర్టుకు వెళ్ళి ఆయన మిస్అప్రోప్రియేషన్ మిస్కాండక్ట్లో ఉంటూ నా గురించి ఆయన ప్రకటన చేయడం బాధాకరంగా ఉంది. ఇది రానున్న దినాలలో మీరే ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకుంటారు. ఇంతకన్నా వివరణ ప్రకటన ఇవ్వడం సంఘ విశ్వాసులకు బాధ కలిగిస్తుందనే ఉద్దేశంతో ఎన్నో నగ్న సత్యాలు నేను మరుగున పెట్టి ఆయనలాగా నోరు జారి ప్రకటించకుండగా మర్యాదగా గౌరవంగా ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఈరోజు ఈ ఆరాధన చేయగలుగుతున్నాను. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం గమనించాలి. ఆరాధన చేయడానికి గత శుక్రవారపు ఆరాధన కోసం ఆలయానికి వెళితే సెక్షన్ ప్రసాద్ ఎటువంటి జవాబు ఇవ్వలేదు. అలాగే డివోటీస్ భక్తులు వెళ్ళి ప్రార్థన చేయడానికి తాళాలు అడిగితే జీవన్ గారు వేసుకుని వెళ్ళిపోయారు అన్నారు. ఇది ఆయన సొంత ప్రాపర్టీ కాదు, ఇది ఏఎల్సి వారిది. ఆ ప్రాపర్టీ కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేయమని సకల అధికారంతో నాకు ఉత్తర్వులు ఉన్నాయి. మరి అది చాలా ఆరాధనను అభ్యంతరపరిచేటువంటి పరిస్థితి అది. మరి ఆయన సస్పెండ్ అయినా ఆయన మీద అనేకమైన చర్యలు తీసుకున్నటువంటి అనుభవాలు నా దగ్గర ఉన్నా, ఉత్తర్వులు ఉన్నా, నేను మౌనంగా ఆరాధన డిస్టర్బ్ చేయకూడదని సహకరించాను. కానీ ఈరోజు ఒక్క ఆర్డర్ నాకు రాగానే అనధికారికంగా ఈ సంఘ ఆలయానికి తలుపులకు తాళాలేసి గేట్లకు కూడా వేసి ఆ పెద్ద గేటులో ఉండే చిన్న గేటుకు కూడా తాళాలేశారు. శుక్రవారం నేను వెళ్ళాను, ఆరాధన చేద్దామని ప్రయత్నం చేసి అన్ని తాళాలు వేస్తుంటే ఆ ఫోటోలన్నీ తీసి తగు రీతిగా చర్యలు తీసుకుంటున్నాం. దానికి ప్రార్థన చేయండి. ఇంతవరకు మన లకిడికోపుల చర్చిలో జరిగిన అల్లరులు ఇక ముందు జరగకూడదు. ప్రశాంతమైన వాతావరణంతో ఆదివారం వస్తే, ప్రకటనలు వస్తే ఏం గొడవ జరుగుద్దో, ఎవరు లెగిస్తారో, ఎవరు మాట్లాడతారో, ఎవరెవరు కొట్టేసుకుంటారో, చివరికి పాదులు కూడా ఆల్తర్ మీద కొట్టుకున్న అనుభవాలు, ఈ పరిస్థితులు ఉండకూడదు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఆరాధిద్దాం, ప్రశాంతంగా దేవుని మహింపరుచుకుందాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు శిరోమానికమైన ఈ లకిడికప్పు లూథరన్ దేవాలయాన్ని పేరు ప్రఖ్యాతులను నిలుపుదాం. దీని కొరకు చుట్టరకాలు, స్వార్థాలు లేక పార్టీలు వర్గాలు మానేసి ఆ నీతిమంతుడైన దేవునికి మహిమ కలిగేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. ఈరోజు ఈ ఆదివారం ఆరాధన కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేశాం. పోలీసు వారికి కూడా తెలియజేశాం, ఆర్డర్ నాకుంది, తాళాలు వేసుకుపోయారు, మరి నేను ఆరాధన చేయాలి,
అనేదాన్ని ఇంక దీన్ని అంతగా సంఘములో బయట పెట్టకుండా తగు రీతిగా న్యాయబద్ధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ మిగిలిన కార్యక్రమాలు జరిగించుకుందాం. ఈ లకిడికప్పు లూథరన్ దేవాలయానికి అఫీషియల్ పాస్టర్గా వచ్చిన రెవరెండ్ జీజే మోజెస్ అని నేను మీ మధ్య సేవ చేయడానికి ప్రభు కృప చూపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటూ మీడియా ద్వారా ఇలా మిమ్మల్ని పరిచయం చేసుకోవడం కూడా నాకు సంతోషంగా ఉంది. అలాగే ఏఎల్స్ వారు సస్పెండ్ చేసి అండర్ సస్పెన్షన్లో ఉన్న జీవన్ కుమార్ గారి యొక్క కార్యకలాపాలు కూడా తగ్గాలని, దేవుని ఆలయానికి అలాగే దేవుని ఆలయానికి సంబంధించిన అధికారులకు న్యాయస్థానానికి వ్యతిరేకంగా ఉండకుండా మంచి హృదయంతో తప్పుకోవడానికి ఆయనకు మంచి హృదయం రావాలని కూడా సంఘమంతా ప్రార్థన చేయాలని మనవి చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం. తదుపరి 614వ కీర్తన పాడుకొనడం ద్వారా సెలవు తీసుకుందాం. ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడవును, సర్వ సృష్టికి ఆధారభూతుడవును, సర్వాన్ని సృష్టించి దాని నీతి చేత న్యాయం చేత పరిపాలించుచు మాలాంటి దీనుల మరని పాద చెంత చేర్చుకుని నీ ఆశీర్వాదాలతో నింపుతున్న తండ్రి, నీ ఘననామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాయన, ఇదిగో త్రిత్వ పండుగ తరువాత 11వ ఆదివారంలో పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నిన్ను మహిమపరుచుకున్నాం, నిన్ను స్తుతించుకున్నాం, నిన్ను స్తోత్రించుకున్నాం, నిన్ను ఘనపరుచుకున్నాం. మా స్తుతులపై, మా స్తోత్రాలపై ఆసీనుడమైన తండ్రి, సమస్త ఘనత, మహిమ, ప్రభావములను మీకే ఆరోపించుకుంటున్నాం. ఈ ఆరాధన ద్వారా నీ సన్నిధానములో గడిపిన మాకు, ఈ దినమున గడిపిన మాకు 1000 దినాలకు మించిన ఆశీర్వాదాలు దయచేయండి. నీ సన్నిధానములో ఒక దినము గడుపుట 1000 దినాలకు మించిన ఆశీర్వాదం పొందుకోవడం అనే వాక్య వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనాలు. నాయనా, ఇదిగో ఈ ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి బిడను, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి బిడలను దీవించి ఆశీర్వదించండి. మా లకిడికప్పు లూథరన్ దేవాలయాన్ని, అందులో ఉన్న విశ్వాసులందరినీ, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఇదిగో నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఎన్నో సంవత్సరాలుగా వివిధ రకాలైనటువంటి తగాదాలతో, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల పరిస్థితులను కోల్పోయి వివిధ ఇబ్బందులలో ఉండగా, నాయనా, ఈ సంఘము ఆధ్యాత్మికంగా నిన్ను మహిమపరుచుకోవడానికి మమ్మలను స్థిరపరిచి బలపరచుమని అడుగుతూ ఉన్నాం. ఆ పదం మండుచున్నదే గాని కాలిపోలేదని మోషేకి ఇచ్చిన దర్శనంలో మేము గ్రహించిన మాట, ఎన్నో సమస్యలు ఉన్నా, ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఎన్నో గొడవలు జరుగుతున్నా, నాయనా, ఈ సంఘం దినదినాభివృద్ధి నిందింపచేసి నీ ఆశీర్వాదాలతో వర్ధిల్లింపచేస్తున్నారు. ఈ స్థలమందు అనేకులు ప్రార్థించగా అనేక మేళ్లను జరిగించారు ప్రభా, జరిగిస్తున్నారు. నీకు స్తోత్రాలు. ఎంతో గొప్ప దైవజనులు ఈ బలిపీఠం మీద నిన్ను ఆరాధించారు. అలాంటి అనుభవాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాం. నాయనా, ప్రస్తుతం ఉన్న ఈ ఇబ్బందులు, నాయన, ఇక్కట్లను తొలగించి ప్రశాంతమైన వాతావరణంలో నిన్ను మహిమపరుచుకునే భాగ్యం కొరకే మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎవరైనా దుష్టుని చేత, సాతాను చేత ప్రేరేపింపబడితే అటు బిడలకు జ్ఞానోదయాన్ని కలిగించండి. లేని ఎడల తగు రీతిగా వారికి జవాబు చెప్పండి. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించండి. ప్రభువా, చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం, దీవించండి. చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. తగిన సమయంలో గర్భములో ఉన్న బిడ్డను కౌగిటికి చేర్చి సుఖమైన కాన్పునిచ్చి నీ ఆశీర్వాదాలతో నీవిచ్చు బహుమానముతో నింపండి. గర్భఫలాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో నీవు మేలును చేసి వారికి బహుమానాన్ని ఇవ్వండి. ప్రభువా, ఉద్యోగాలు అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించండి. ప్రభువా, నాయనా, దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియులైన బిడ్డలందరినీ మీ చేతులుంచి ఆశీర్వదించండి. మా స్వదేశానికి వారిని తోడుకొని రండి. అలాగే వివిధ రీతుల న్యాయ ప్రకారమైన నాయన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యవసాయాలలో, వ్యాపారాలలో వివిధ రీతులుగా నేను మహిమపరుచుకుంటున్న ప్రతి బిడను వారి వారి వృత్తులలో, వారి వారి ఉద్యోగాలలో మీ చేతులుంచి ఆశీర్వదించండి. పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా నిన్ను మహిమపరుచుకోవడానికై నీ గాయముగల చేతులుగా అప్పగించుకుంటున్నాం. ప్రభువా, ఈ రోజున మేము నీతిమంతులంగా తీర్చబడ్డానికి నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన అనుభవాలన్నీ మేము తిరిగి నెమరు వేసి ధ్యానించుకునే భాగ్యం దయచేయమని అడుగుతూ ఉన్నాం.
తామే నీతిమంతులు అనుకునే వారి కొరకు నువ్వు చెప్పిన ఉపమానము ద్వారా నాయన పౌలు గారు తానిచ్చిన నీ మరణ పునరుద్ధానాల గురించిన సాక్ష్యము ద్వారా తాను తగ్గించుకున్న అనుభవాన్ని బట్టి హెచ్చింపబడిన అనుభవాన్ని పొందుకున్న దానిని బట్టి నీ వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరించావు తండ్రి. మాలో ఉన్న నిజస్థితిని మేము అంగీకరించి ఒప్పుకోవడం అనేటువంటి అనుభవం మాకు అనుగ్రహించమని నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాం. వినిన వాక్యం వృధా కాకుండా బిడల హృదయాలలో భద్రపరచండి. చల్లిన విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింప చేయండి. ప్రస్తుతం కరోనా వైరస్ ద్వారా నాయన వివిధ రీతుల ఇబ్బందులలో ప్రతి దేశం ఇంచుమించుగా అన్ని దేశాలు కూడా ఎన్నో ఇబ్బందులలో ఉన్నవి. అందులో మా దేశం భారతదేశం నాయన భారతదేశ ప్రజల కొరకు, ప్రధాని కొరకు, ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన వ్యాధిన పడి మరణించిన కుటుంబాలు, వారి విడిచి వెళ్ళిన కుటుంబాలు మీరు ఆదరించండి. వ్యాధిన పడిన బిడలను నీ గాయముగల చేతులుగా అప్పగించుకుంటున్నాం. నా కొరకు మా కొరకు మీరు సిలువలో కార్చిన రక్తాన్ని వారిలో ప్రోక్షింప చేయండి. నీ గాయముగల హస్తముతో ముట్టండి, లేవనెత్తండి, స్వస్థపరచండి. ఆయురారోగ్యాలు దయచేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా నాయన ఇదిగో ఈ వ్యాధి బారిన పడిన వారి మధ్య నాయన వారికి వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్స్ వారి కుటుంబాలను దీవించండి. నర్సెస్ వారి కుటుంబాలను దీవించండి. శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బిడలందరినీ వారి కుటుంబాలను దీవించండి. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బిడలను దీవించండి. ఇంకా వివిధ రీతుల ఈ పరిస్థితుల కొరకై శ్రమిస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాన్ని దీవించమని అడుగుతూ ఉన్నాం. ఈ రీతిగానైనా ఈ వాక్యముతో, ఈ ధ్యానములో, ఈ ఆరాధనలో ఏకీభవించి పాల్గొనిన ప్రతి బిడను, మరి ముఖ్యంగా ఈ ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి బిడను, వారి వారి కుటుంబాలను, వారికి ఇచ్చిన బిడలను దీవించి ఆశీర్వదించండి. వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్న నన్ను మా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. నాయనా మరొక పునరుద్ధాన దినములు ఇలాగు చేరి నిన్ను స్తుతించే పర్యంతము అనుదినము నూతన ఆశీర్వాదాలు దయచేయమని, ఈ దిన దీవెనలు నీ సన్నిధి ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మరుదునహారం నేడు మాకు దయచేయము. మెడల ప్రాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధము క్షమించుము. మమ్మల్ని శోధలించి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవి అయినవి తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగా నీ సేవ ప్రియమొప్పను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆసక్తితోని ననిసము సేవింప బాసురం బగునాత్మ వాసికెక్కగనిచి. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. లగిడిగప్పు లూథరన్ దేవాలయ విశ్వాసులందరికీ నా శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించాలని, దినదినాభివృద్ధిని అందించాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. అలాగే నన్ను, నా కుటుంబం కొరకు, అలాగే నా సేవ కొరకు కూడా మీరు ప్రార్థించాలని సవినయంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.